పోతన భాగవతము వరాహావతారము బ్రాహ్మణ ప్రశంస సతతంబున ప్రతిహత యోగ మాయా విభూతి చే ప్రఖ్యాతి పొందు నేను నీ మహీసురుల సమిద్ధ నిర్మల పాద నలిన రజో వితానముల భక్తి ఆట కనకవరత్న కోటి రమున దాల్తు అట్టినా చరణాంబుజాంబూలను కవిలి ధరించి సజ్జ పవిత్రాత్ములై అర్తి చంద్రావతం సాది దేవ జయములెవ్వాడు బ్రాహ్మణ జనులు తమకు అపకృతులు చేసిరేని మారలుగా రతడు విప్రులను నన్నుగాక భావించునతడు ధర్మ పద్ధతి నా ప్రియతముడు వాడు ఎదురులేని యోగమాయా వైభవంతో ఎల్లప్పుడూ ప్రసిద్ధుడనైన నేను బ్రాహ్మణుల పవిత్రమైన పాద పద్మ పరాగాలను భక్తితో నా నవరత్న ఖచ్చిత సువర్ణ కిరీటంపై ధరిస్తాను. అటువంటి నా పాద పద్మాలలో జన్మించిన గంగాజలాన్ని తలపై ధరించి శివుడు మొదలైన దేవతలు వెంటనే పవిత్రులవుతున్నారు. ఎవడైతే బ్రాహ్మణులు తనకు అపకారం చేసినా తిరిగి కోపగించడో, ఎవడైతే బ్రాహ్మణులను నన్నుగా భావిస్తాడో అటువంటి వాడు ధర్మానుసారంగా నాకు మిక్కిలి ఇష్టమవుతాడు అని, ఇష్టమైనవాడు అని ఈ పద్యభావం. గోవితతిన్ ధరా దివిజ కోటిని నన్నును దీనవర్గమున్ వావిరి భేద బుద్ధిగను వారలదోగతి పొందనందునాసి విషరోష విస్ఫురణ జంది కృతాంత భటుల్ మహోగ్ర గృందావళి బోలి తంచువల నంగములుద్ధతి జిందురెప్పుడున్. ఎవరైతే గోవులను బ్రాహ్మణులను నన్ను దీనజనులను భేదభావంతో చూస్తారో వారు అధోగతి పాలవుతారు. వారిని యమభటులు త్రాచుపాముల వలె భయంకరమైన గ్రద్దల వలె రోషంతో ముక్కులతో చీల్చుతారు అని ఈ పద్య భావం. ధన్యవాదం.